హాయ్ అందరికీ నమస్కారము. మొంతా తుఫాన్ వల్ల గత 2-3 రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షం పడడం జరుగుతుంది. సో దీంతోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పత్తి సాగు చేసిన రైతులు ఇప్పుడు పత్తి హార్వెస్టింగ్ దశలో ఉంది, కోత దశలో ఉంది. సో ఈరోజు ఈ వీడియోలో మీకు పత్తి అధిక వర్షం పడినప్పుడు పత్తి కోత దశల్లో రైతులు తెలుసుకోవాల్సిన సూచనలు, రైతులు పాటించవలసిన సూచనల గురించి మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. కావున ఈ వీడియో అనేది ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు చేసే లైక్, సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది. అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించిన మీకేమైనా వీడియో కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి వీడియో మీ కొరకు అప్లోడ్ చేస్తాను. సో మొంతా తుఫాన్ వల్ల గత 2-3 రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షం పడుతూనే ఉంది. సో ఈ టైంలో పత్తి సాగు చేసినటువంటి రైతులు ఆల్రెడీ పత్తి హార్వెస్టింగ్ కోత సమయంలో ఉంది. సో అధిక వర్షం పడిన తర్వాత రైతులు పత్తి సాగు చేసినటువంటి రైతులు పత్తి కోత సమయంలో రైతులు పాటించవలసిన సూచనల గురించి మీకు తెలియజేస్తాను. సో ఇప్పుడు కోత సమయంలో ఎక్కువ వర్షం పడుతున్నప్పుడు హార్వెస్టింగ్ చేసినా లేకుండే ఈ టైంలో మనం పాటించవలసిన సూచనలు భాగంగా చూసుకున్నట్లయితే, మొదటి పాయింట్ చూసుకున్నట్లయితే కంటిన్యూగా వర్షం పడుతున్నా లేదా మరియు వర్షం తగ్గిన తర్వాత వెంటనే తడి పత్తిని తీయరాదు. సో అదేవిధంగా రెండవ పాయింట్ చూసుకున్నట్లయితే పొడి పత్తి మాత్రమే తీయాలి. అదేవిధంగా ఒకవేళ పత్తి హార్వెస్టింగ్ చేసినట్లయితే ఆ తడి పత్తిని తడి నెల మీద కాకుండా పొడి నెల అనగా పాలిథీన్ షీట్ పైనే ఎండబెట్టాలి. అదేవిధంగా తడి పత్తిని మనం నిల్వ చేసుకున్నట్లయితే వాటిపై శిలీంధ్రాల బూజు వచ్చే అవకాశాలు ఉంటాయి. కావున పొడి పత్తి మాత్రమే తీయాలి. అదేవిధంగా మనము తీసిన పత్తిని పొడి గదిలో మాత్రమే నిల్వ చేసుకోవాలి. సో ఈ విధంగా వర్షం పడుతున్నప్పుడు పత్తిని హార్వెస్టింగ్ చేసుకున్నట్లయితే తేమ శాతం ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా తడి పత్తి తీసుకున్నట్లయితే నిల్వ సమయంలో శిలీంధ్రాలు ఆశించి బూజు పట్టే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఓవరాల్గా ఇవి చూసుకున్నట్లయితే ఇలా చేసుకున్నట్లయితే మొత్తం పత్తి పాడు అయి మొత్తం తెల్లటి బూజు శిలీంధ్రాలు వ్యాప్తి చెందడం వల్ల పత్తి అనేది చెడిపోవడం జరుగుతుంది. దానివల్ల మార్కెట్లో అనేది రేట్ రావు, మార్కెట్లో తీసుకోరు కూడా. సో కావున నేను చెప్పినటువంటి 3-4 పాయింట్ చెప్పాను. అంటే పొడి పత్తి తీయాలి, వర్షం ఆగిన తర్వాతనే తీయాలి. తడి పత్తి తీసిన తడి నెలల్లో పెట్టరాదు, పొడి నెలల్లో పాలిథీన్ షీట్ పైనే ఎండబెట్టాలి. అదేవిధంగా పొడి గదిలోనే మాత్రమే నిల్వ చేసుకోవాలి. అదేవిధంగా మనము చూసుకున్నట్లయితే తేమని, అదేవిధంగా పత్తిని మనము మార్కెటింగ్ తీసుకువెళ్ళే సమయంలో దాదాపు 8-12% తేమ ఉన్నట్లయితే, ఆ యొక్క రేంజ్లో తేమ ఉన్నట్లయితేనే మనకు అధిక ధర లభించే అవకాశాలు ఉంటాయి. సో ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎంఎస్పి రేటు మనకు 8,110 రూపాయలు ఉంది. సో ఈ మనకు 8,110 రూపాయలు రావాలంటే మన పత్తికి 8% తేమ ఉండాలి. అలాగే అంటే పత్తి యొక్క తేమ శాతం మనకు ఎంత ఎక్కువ ఉన్నట్లయితే అంత ధర అనేది తక్కువ రావడం జరుగుతుంది. కావున తేమ శాతం తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇప్పుడు చెప్పినటువంటి కొన్ని జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే కొంతవరకు మనకు తేమ శాతం తగ్గించి మన పత్తిని కాపాడుకున్నట్లయితే అధిక ధర మనం పొందవచ్చు. ధన్యవాదం.